హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. కోల్ ఇండియా ఎంత పని చేసింది ఫ్రెండ్స్. కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పబ్లిక్ సెక్టార్ సంబంధించిన స్టాకు. మరి ఏదైనా నేను ఎప్పుడూ ఒకటే చెప్తా కదా, స్టాక్ ఆప్షన్స్ ఎందుకు మరుసటి రోజుకి క్యారీ చేయకూడదు. అలాగే ఈ కోల్ ఇండియాలో ఒక తమాషా అయితే జరిగింది నిన్న. డబుల్ ఒక స్టాక్ ఆప్షన్ దీంట్లోనే కోల్ ఇండియా ఒక స్ట్రైక్ ప్రైస్లో నిన్న డబుల్ కంటే ఎక్కువైంది. ఈరోజు దబేల్ దబేల్ ఉంది. నిన్న పెరిగిన దానికి ఈరోజు 10 రెట్లు పడింది, కిందకి పడింది. నిన్న పెరిగిన దాంతో పోలిస్తే, ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రైస్తో పోలిస్తే ఈరోజు 10 రెట్లు పడింది. అక్కడి నుండి మళ్ళీ దాదాపు 4.5 రెట్లయింది ఫ్రెండ్స్. ఇటువంటిది నెలకొక్కటి చేయలేము మనం. మరి నేర్చుకునే ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? నిన్న మన ఫిల్టర్ ద్వారా కోల్ ఇండియాలో మంచి మొమెంటం ఉందని గమనించాం. నిన్న ఒక మంచి ట్రేడ్ కూడా చేసాం. నిన్న యాక్చువల్గా 463, 65 కూడా టచ్ అయింది. అక్కడి నుండి 458 వద్ద క్లోజ్ అయింది. కాకపోతే నిన్న ఒక కాలు ఇందులో కోల్ ఇండియాలో ఒక స్ట్రైక్ ప్రైసు నిన్న ₹6.60 నుండి ₹14 దాటింది. అంటే నిన్న డబల్ అయింది కదా. సో చివరిలో మళ్ళీ అది ₹6 దగ్గర క్లోజ్ అయింది. మంచిది, సంతోషం. సో ఈరోజు చూడండి, ఈరోజు మార్నింగే దాదాపు నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ₹458తో పోలిస్తే 428 వద్ద దాదాపు ₹30 కింద ఓపెన్ అయింది. ఎందుకని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. కోల్ ఇండియాలో మేము ఒక 2% మా వాటా మేము అమ్ముకుంటున్నాము, అది కూడా ₹412 ఫ్లోర్ ప్రైస్కి అమ్ముతామని చెప్పారు, అంటే డిస్కౌంట్లో. సో ఇది మార్కెట్కి నెగిటివ్ అనిపించింది. మొదట బాగా పడింది 428 ఈరోజు ఓపెనింగ్ కోల్ ఇండియాలో. అటువంటిది ఎంత బ్రహ్మాండంగా రికవర్ వచ్చింది చూడండి. ఓపెనింగ్ 429, జస్ట్ ఒక 60 పైసలు పడింది. అంటే ఓపెనింగే క్లోజింగ్ దాదాపు సరిపోయిందని చెప్పొచ్చు. సో ₹428.40 దగ్గర ప్రయాణం ₹468.30. నిన్నటి ప్రీవియస్ డే క్లోజింగ్తో పోలిస్తే ₹10. అలాగే ఈరోజు లోయెస్ట్ పార్ట్ నుండి చూస్తే ఎగ్జాక్ట్గా ₹40 రికవర్ వచ్చింది. మరి ఇందులో ఒక స్ట్రైక్ ప్రైస్ ఈరోజు ₹1.65, అది ఏకంగా ₹7 దాటిపోయింది. 4.5 రెట్లు అయిందా? సో నిన్నటి ఈ కాలు నిన్నటితో పోలిస్తే 10 రెట్లు పడింది ఈరోజు మార్నింగు. అక్కడి నుండి దాదాపు 4.5 రెట్లు పెరిగింది. సో ఇటువంటి టెక్నికల్స్ నేర్చుకోవాలి. స్టాక్ ఆప్షన్స్ చేయకూడదు రూల్ ఏం లేదు. నేర్చుకునే పక్షంలో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, పాటించాలి, లాభాలు పొందాలి. ఆసక్తి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా నన్ను సంప్రదించండి, నేర్చుకోండి, లాభాలు పొందండి. ఇంతకు మించి నేను ఎటువంటి ఫైనాన్షియల్ గ్యారంటీస్ ఇవ్వట్లేదు. ఎటువంటి అద్భుతమైన చిట్కాలే ఉండవు. కేవలం ఒక 6 క్యాండిల్స్, 4, 5, 6 టూల్స్ అండ్ స్టడీస్, ఇండికేటర్స్ అంతే. ఈ చార్ట్ సెట్టింగ్ పెట్టుకోండి, అద్భుత లాభాలు పొందండి అని మాత్రం చెప్తున్నాను. కేవలం నేర్చుకునే ఆసక్తి ఉంటే నేను సంప్రదించండి. నేను ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్, టిప్స్ అయితే ప్రొవైడ్ చేయబడను. చిన్న యాప్ లింక్ ద్వారా ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే గుర్తుపెట్టుకోండి. మార్కెట్ 9:15కి ఓపెన్ అయితే మన 8:30 కల్లా ఈరోజు మూమెంట్ ఉండబోయే స్టాక్స్ ఏంటో గమనించవచ్చు. మన మన డేటా ప్రకారం, మన సెట్టింగ్స్ ప్రకారం ఓకే అయితేనే తీసుకోవాలి. వచ్చింది కదా అని చెప్పి వెంటనే దూకూడదు. అది మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంట్రీ చెప్తుందో అక్కడే తీసుకోవాలి, వెయిట్ చేయాలి. ఈరోజు వచ్చింది కదా అని చెప్పి ఈరోజు ఎంట్రీ ఉండకపోవచ్చు. ఈరోజు వస్తే రేపు కూడా దాంట్లో ఎంట్రీ పాయింట్ రావచ్చు. సో ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఏదో ఇంత సులభంగా చెప్తున్నారు కదా, ప్రతిరోజు అద్భుతంగా 10 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, లక్షలు, కోట్లు ఇలా కలగనకండి. చాలా చాలా కష్టం. స్టాక్ ఆప్షన్స్ 100% రిస్క్. ప్రాపర్గా నేర్చుకోవాలి. పేపర్ ట్రేడింగ్ ద్వారా కూడా కన్ఫర్మ్గా నేర్చుకోవాలి. నమ్మకం వచ్చిన తర్వాత చిన్న చిన్న లాట్లతోనే ప్రయాణం ప్రారంభించాలి. ఇదంతా నా అనుభవంతో చెప్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. ఆసక్తి ఉంటే, నమ్మకం ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. పూర్తి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా స్టాక్ ఆప్షన్స్ ఎప్పుడు కూడా కేవలం ఇంట్రాడే కోసం మాత్రమే చేసుకునే పక్షంలో మనకి నష్టాలు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. చిన్న స్టాప్ లాస్లు పెట్టుకుంటూ మనం నష్టాలని బాగా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు దాన్ని మరుసటి రోజుకి క్యారీ చేయవలసిన అవసరం లేదు. అదే మూమెంట్ ఉండి అదే డైరెక్షన్ ఉంటే ఈరోజు అమ్మిన దానికంటే రేపు మనకి ఖచ్చితంగా చాలా చాలా చీప్ రేట్లో దొరుకుతుంది. సో ఈరోజు కోల్ ఇండియా సపోజ్ మీరు నేను చెప్పిన స్ట్రైక్ ప్రైసు ₹6 నుంచి ₹14 చూశారు. రేపు ₹15తో ఓపెన్ అయిందా? అవ్వలేదు కదా. ఈరోజు ఏకంగా ₹1.65, ₹2 రేంజ్లో ఓపెన్ అయింది. సో ఈరోజు మనం అమ్మేసాం కదా, రేపు ఇంతకంటే ఎక్కువ ప్రైస్కి ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ మనకి దొరకదేమో, ఈ ఎమోషన్ని సెల్లర్ క్యాచ్ చేస్తాడు. అందువల్ల ప్రతిరోజు కూడా మనం ఒక స్టాక్ ఆప్షన్ మంచి మూమెంట్లో ఉంది,
మొమెంటం ఏమీ పాడవలేదు, అదే డైరెక్షన్లో వెళ్తుంది. సో ప్రతిరోజు మార్నింగ్ టైంలో కొనొచ్చు, చక్కగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మేయచ్చు. ఒక టైం అంటూ ఏమి ఉండదు, మన ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్మేసుకోవచ్చు. మరుసటి రోజు కూడా మళ్ళీ అది క్యారీ అవుతుందా, అదే ట్రెండ్లో ఉందా, అప్వర్డ్ డైరెక్షన్లో ఉందా లేదా సైడ్ వేకి వెళ్తుందా, కింద పడుతుందా అబ్జర్వ్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలా, క్యారీ చేయాలా, వెయిట్ చేయాలా, లేకపోతే వదిలేయాలా, ఇవన్నీ కూడా మీరు ట్రైనింగ్లో విపులంగా నేర్చుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. కాల్స్, టిప్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.